చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ బీజేపీ ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేస్తూ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, గ్రామాలలో నిత్యం కరెంటు ఉండడం లేదని అన్నారు. ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వడం లేదంటూ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే ధరని ఎత్తివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి 3 నెలలైన ధరని ఊసెత్తకపోవడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీ భారీ మెజారిటీతో 15 సీట్లు గెలుస్తుందని ఆయన అన్నారు. వరి పెట్టినరా అయితే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు. మీరేనుకురు అప్పుడు అన్ని చెప్పే కదా, అది ఇస్తా ఇది ఇస్తా, ఏది ఇస్తలేడు. మరి వీళ్ళు ఇస్తారని నమ్మకం ఉందా? మరి నమ్మకం ఉన్నా. భారత్ మాతాకి డిబేట్ రమాను దేని మీద మాట్లాడుతందుకు వాళ్ళ అభ్యర్థులు మాట్లాడేది నిజంగా ఘోరంగా ఉంది. వాళ్ళు అంటున్నది ఏంటంటే, నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నారు, నాకు 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఇస్తారు. ఇది కమ్యూనల్ పాలిటిక్స్ అంటారు. మేము కమ్యూనల్ పాలిటిక్స్ కాదు, మేము భారతీయులము. భారతీయ జనతా పార్టీ మా వాదం హిందుత్వ వాదం, అంటే భారతీయులందరూ ఒకటే. అందుకే మాకు మైనారిటీస్ కూడా ఇటు ఓటేస్తున్నారు. అండ్ వాళ్ళేమో డివిజన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. ఈ నియోజకవర్గంలో స్పందన ఎట్లుందన్నా? నేను రాకముందే పోయిన ఎలక్షన్సే అన్నిట్లా బెస్ట్. ఈ మండలాన్ని మొత్తానికి లీడ్ వచ్చింది. ఈ గ్రామంలో కూడా లీడ్ వచ్చింది. ఎవరికి? బీజేపీ. ఈ గ్రామంలో ఇక్కడనైతే నియోజకవర్గంలో స్పందన బాగున్నది. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సార్? చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అదే కాక కొన్ని తాండాలు మాకు స్టాప్ లేదు, ఆపి మేము జాయిన్ అవుతామని అంటున్నాం. తాండాలు చాలా మంది, యావత్ తెలంగాణ తాండాలు కొంచెం బీజేపీ కాంగ్రెస్కి వేసినట్టుంది. కానీ ఈసారి అయితే వాళ్ళు పొద్దుగాలు లేచి అనేదే జై శ్రీరామ్ వాళ్ళు పొద్దుగాలు లేచి అనేది రామ్ రామ్ భయ్యా రామ్ రామ్ బియ్యా అని. వాళ్ళు దినం మొత్తం రామ్ రామ్ భయ్యా రూరల్ మండలంలో ఇక రేపు ముగిస్తుంది. రేపు కందుకూరు, ఇంకా మహేశ్వరం కందుకూరులో ముగిస్తుంది. ఈ యాత్రల నిజంగానే ఎన్నో బయటకు వచ్చినాయి. రైతుల సమస్యలు బయటకు వచ్చినాయి. సాగునీరు అయితే ఎట్లా లేదు, కానీ తాగునీరు పోతున్నది. రైతు బంధువులు చక్కగా వస్తలేవు. ఆయన అన్నాడు 15,000 రూపాయలు ఇస్తా అని. ఉన్న రైతు బంధే చక్కగా వస్తలేవు. సగం మందికి 15,000 ఇస్తారు, నెత్తి కొట్టుకుంటున్నారు. మాకు చెప్పదెబ్బలు వేసిపోయిండ్రు, చేయి గుర్తుకేసినట్టు చెప్పదెబ్బలు పడుతున్నాయని అంటున్నారు. కానీ ధరణి వాళ్ళు అన్నారు, ధరణి దరిద్రము, మేము మంచి చేస్తామని. ఆ ధరణి బాధితులు ఎంతోమంది వస్తుండ్రు. మా ధరణి వల్ల రాత్రి మా చేతుల నుంచి మా భూమి పోయింది, వేరే వాళ్ళకు పేరు పడ్డది. భూమి పోవుడు కాక మాకు దానివల్ల మాకు సబ్సిడీ వస్తలేదు, రైతు బంధు వస్తలేదు, అన్నీ కూడా కట్ ఆఫ్ అయింది. బాధితులు ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు. డిసెంబర్ వరకు 2 లక్షలు బ్యాంక్ పోయి 2 లక్షలు తీసుకోమన్నారు. రుణమాఫీ ఎక్కడ వచ్చింది? బాగానే రాలేదు. కానీ